ఒక చిన్న సింధూర బొట్టు హనుమంతుని వల్లంతా ఎర్రగా మార్చింది ఎందుకో తెలుసా? రావణ సంహారం తర్వాత శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్య అంతా ఆనందం, భక్తితో వెలిగిపోయింది. ఒకరోజు సీతాదేవి తన నుదుటిపై సింధూరం దిద్దుకుంటూ ఉండగా అమాయక హృదయుడైన హనుమంతుడు అడిగాడు, అమ్మా, మీరు ఈ సింధూరం ఎందుకు ధరిస్తారు? సీతమ్మదేవి చిరునవ్వుతో చెప్పింది, సింధూరం వల్ల భర్తకు దీర్ఘాయుషు, ఆరోగ్యం కలుగుతాయి. అందుకే నేను రాముడి కోసం దీనిని ధరిస్తాను. పార్వతీదేవి కూడా పరమశివుని కోసం ఇలాగే ధరిస్తుంది. ఆ మాటలు హనుమంతుడి మనసుని కదిలించాయి. సీతమ్మ నుదిటిపై పెట్టే చిన్న బొట్టుకే నా రాముడి ఇంత మేలు అయితే నేను ఒళ్ళంతా పూసుకుంటే ఇంకెంత మేలు జరుగుతుందో అని అతను భావించాడు. ఏ ఆలస్యం చేయకుండా తల నుంచి పాదాల వరకు ఒళ్ళంతా సింధూరం పూసుకొని చిరునవ్వుతో రాముడి ఎదుట నిలబడ్డాడు. ఆ దృశ్యం చూసి రాముడు అడిగాడు, హనుమా, ఎందుకు ఇలా చేశావు? హనుమంతుడు భక్తితో చెప్పాడు, స్వామి, మీరెప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని. ఆ నిష్కల్మషమైన భక్తిని చూసి శ్రీరాముడు హనుమంతుడిని ప్రేమతో కౌగిలించుకున్నాడు. అందుకే నేటికి హనుమంతుడికి సింధూరం పూసి భక్తితో పూజిస్తాము. హనుమంతుడి ఈ నిష్కల్మషమైన భక్తి మీ హృదయాన్ని తాకితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.